హాయ్ ఫ్రెండ్స్, మన పెంటెస్ట్ పైన ఏమేమి కాయగూరలు పండించాను చూడండి. ఇంకా మీకు ఎలాంటి కాయగూరలు పండించాలి, ఏమేమి ఎరువు వేయాలి, దీనికి ఇంకా ఏమేమి కావాలో కూడా మీకు చెప్తూ ఉంటా. ఇంకా మీకు ఏం మొక్కలు చూపించాలన్నా కదా చూపిస్తా. మీకు నా వీడియోస్ నచ్చితే ఫాలో చేయండి. అలాగే మీకు ఏం కావాలో కూడా కామెంట్ చేయండి, మీకు వీడియోస్ చేస్తుంటా. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా మీకు సింపుల్గా కూడా మన పెంటెస్ట్ పైన కూడా ఇలా కాయగూరలు పండించుకోవచ్చు. టమాటాలు, వంకాయలు, కొత్తిమీర, ఆకుకూరలు, ఉల్లికాయలు, ఇంకా ఏమైనా చేయరు, ఫ్లవర్స్ కానీ గులాబీ ఏమైనా చేయరు పండించుకోవచ్చు సింపుల్గా. సొరకాయ కానీ, ఓకేనా, పచ్చిమిర్చి, మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా జరా నేను చేస్తుంటా. మీరు కామెంట్లో నా వీడియోస్ నచ్చితే మీకు షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా ఎరువు ఏమేమి వేయాలి, ఏ మొక్కకి ఎంత ఎరువు వేయాలి, ఏ మొక్కకి ఎంత వాటర్ పెట్టాలి, ఇంకా ఏ మొక్కకి ఎంతెంత మందు కొట్టాలో కూడా మీకు అన్నీ చెప్తుంటాను. మీకు ఏదన్నా సరే డౌట్ ఉన్నా ఏమన్నా ప్రతిదీ కూడా మీరు కామెంట్లో అడిగినా నేను దగ్గర రిప్లై ఇస్తుంటా. ఇంకా చూడండి, మంచిగా వంకాయలు కూడా ఎంత మంచిగా వచ్చినాయి. శుభ్రంగా ఇలా కుండీల్లో కూడా మనం ఈజీగా పండించుకోవచ్చు. మనకు కావాల్సినవి మనమే పండించుకోవచ్చు ఈజీగా. చూడండి, వంకాయలు ఎంతో మంచిగా వచ్చినాయి చెట్టుకి. చూడండి ఎన్ని కాయలు ఉన్నాయి. టమాటాలు చూడండి ఫ్రెండ్స్, కింద ప్రతి మన ప్యాంట్ కూడా మనం పండించుకోవచ్చు. వంకాయ కూడా ఈజీగా మనం ఇంట్లో పండించుకోవచ్చు. మన పెంటెస్ట్ పైన పండించుకోవచ్చు. మనకు కావాలంటే ఎక్కడన్నా గార్డెన్లో పండించుకోవచ్చు. ఖాళీ ప్లేస్ ఎక్కడ ఉన్నా సరే మనం ఇలా కుండీలు కూడా పెట్టుకొని వేసుకోవచ్చు ఈజీగా. గులాబీలు కూడా ఓకేనా. మందార చెట్టు కూడా మనం ఈజీగా వేసుకోవచ్చు. ఇంకా ఆకుకూరలు కూడా వేసుకోవచ్చు ఈజీగా. గులాబీ, సొరకాయలు, మనకి కావాలన్న బెండకాయ కూడా వేసుకోవచ్చు ఈజీగా. పచ్చిమిర్చి ఏదైనా సరే, మీకు ఏమైనా డౌట్ వచ్చినా ఏమొచ్చినా సరే అడగండి ఫ్రెండ్స్, మీకు అన్నీ చెప్తుంటా. అలాగే నా వీడియోస్ నచ్చితే మీరు షేర్ చేయండి ఫ్రెండ్స్, ఫాలో చేయండి. ఓకే, సొరకాయ అలాగే కొంచెం మొత్తం దాని నిండా సొరకాయలాగా వస్తాయి ఫ్రెండ్స్ ఈజీగా. ఓకేనా, థ్యాంక్స్ ఫ్రెండ్స్. నా వీడియోస్ నచ్చితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, నాకు నచ్చి ఇంకేమైనా డౌట్లు ఉన్నాయో అడగండి సార్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.